హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక మంచి హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మన పెసరట్టు అనమాట. పెసరట్టు అంటే చాలా ఇష్టం అనమాట చాలామందికి. మనం ఈ పెసరట్టు అనేది సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని దానిలో ఒక పావు వంతు బియ్యం వేసుకోవాలన్నమాట. బియ్యం వేసుకోవడం వలన మనకి పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తుంది. వీటిని 6 to 7 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి పెసరట్టు అనేది స్మూత్గా వస్తుంది. నానబెట్టుకున్నాక ఇది శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని మనం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ మిక్సీ పట్టేటప్పుడు మనం ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. వీటిల్లోకి మనము పచ్చిమిరపకాయలు అండ్ అల్లం అనమాట. అల్లం ఒక చిన్న ముక్క, ఒక 3-4 పచ్చిమిరపకాయలు అయితే నేను వేసుకున్నాను. వీటిని అన్నిటినీ చక్కగా మిక్సీ పట్టుకొని మెత్తగా చేసుకోవాలి. కొంచెం వాటర్ కలుపుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా ఇప్పుడే మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇంకా పెనం పెట్టుకొని మన దోశలు అనేవి వేసుకోవాలండి. చాలా అంటే చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్టు. ఈ పెసరట్టులోకి కాంబినేషన్ వచ్చేసి నేను ఉప్మా కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. ఉప్మా అంటే ఎవరికైనా వచ్చు, చాలామందికి ఉప్మా చేసుకోవడం వచ్చు. అందుకే నేను ఆ వీడియో అనేది నేను పెట్టలేదు, ఉప్మా ఎలా ప్రిపేర్ చేసేదని. ఆ ఉప్మా కూడా మనం ఈ పెసరట్టు మీద వేసుకొని ఆయిల్ వేసుకొని మనం ఈ పెసరట్టు అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. పెసరట్టు కూడా చాలా క్రిస్పీగా వస్తుంది, మెత్తగా అతుక్కుపోయినట్టు రాకుండా చూడండి. పెసరట్టు అనేది చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పెసరట్టులోకి కాంబినేషన్ వచ్చి చట్నీ ఉండాలి కదా. ఈ చట్నీ లేకపోతే మనకి పెసరట్టు టేస్ట్ అనేది అంతగా తెలియదు. కాబట్టి చట్నీ ఎలా కూడా ప్రిపేర్ చేసుకుంటాం. దీనిలోకి మనం వేయించిన శనగపప్పు, వేరుశెనగ గుళ్ళు అండ్ పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఒక 2 రెబ్బల వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మనం వీటిని మిక్సీ పట్టుకోవడం. దీనిలో కంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. అసలు టేస్ట్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు, అంత బాగుంటుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక మనం తీసుకొని మనం ముందుగా వేసుకున్న ఆయిల్ గిన్నెలోనే అది వేసేసుకుంటే సరిపోతుంది. తాలింపు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. తాలింపు వేసుకోకపోయినా టేస్టీగా ఉంటుంది. ఈ పెసరట్లోకి ఆ ఉప్మా అండ్ చట్నీ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. చూడండి నేనైతే యమ్మీగా ఉందనేసి తినేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.